దీపనైతే నానా మాటలు అంటున్న జ్యోత్స్నని ఇక మాట్లాడడం అయిపోయిందా? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? అని జ్యోత్స్నని అంటూ ఉంటుంది. ఆ మాటలకి ఏంటమ్మా ఇంతవరకు నువ్వు దీపతో మాట్లాడావు కదా! ఇప్పటికి నీకింకా దీపతో తనివి తీరలేదా? ఇంకా మాట్లాడాలా? అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి వాళ్ళ అమ్మైతే అలా జ్యోత్స్న కాసి చూస్తూ ఏం మాట్లాడకుండా అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక నేను నా కోపం ఎవరికీ అర్థం అవ్వడం లేదు. నా బాధ ఎవరికీ అర్థం అవ్వడం లేదు. దీప తో కా శౌర్య అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో నువ్వెంత బాధపడ్డావో నువ్వు మా బావ కార్తీక్ అక్కడ నన్ను ఒగ్గేసి నీతో వచ్చేస్తుంటే నేను అంతే బాధపడ్డాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలకి నేను దానికేం చేయలేను అమ్మ, పరిస్థితులు అలా వస్తున్నాయి. మనిద్దరం కలిసిన తూరాల అపార్థమే జరుగుతుంది కానీ అక్కడ అని అంటూ ఉంటుంది. ఏంటి దీప అపార్థం? నేనేం చిన్నపిల్లనా అపార్థం చేసుకోవడానికి? జరుగుతున్నవన్నీ నిజాలే కదా, అందులో అబద్ధం ఏముంది అనేది అంటూ ఉంటుంది. నిజాలే కానీ అని అంటూ ఉంటుంది. అలా అంటూ నేను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను అనేది అంటూ ఉంటుంది. ఏం చెప్తావులే అని జ్యోత్స్న నాకు నిశ్చితార్థం కాకుండా చేసావు, నా బావని నాకు దూరం చేస్తున్నావు అనేది దీప మీద అయితే ఫైర్ అవుతూ ఉంటుంది. ఆ మాటలకి గట్టిగా తిడుతూ ఉంటుంది జ్యోత్స్న వాళ్ళ అమ్మ. అయినా దీపతో అయితే జ్యోత్స్న అలానే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దీప తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ జ్యోత్స్న తన కోపం ఏకం దీపం మీద చూపిస్తూ ఉంటుంది.